నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరచినలా, అంటే నీ చెయ్యైనా నీ పాదమైన నిన్ను అభ్యంతరపరుస్తుందా? ఒకవేళ అభ్యంతరపరిచింది అనుకోండి దేవుని వాక్యం విషయంలో ఏం చేయమంటున్నాడు ఇక్కడ? దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. ఎందుకు ఎందుకు అభ్యంతరపరుస్తుందండి? చెయ్యి ఎందుకు అభ్యంతరపరుస్తుంది చెప్పండి? కాలు ఎందుకు అభ్యంతరపరుస్తుంది? పోనీయది ఇంట్లోకి వెళ్ళి కాలు. ఇంట్లో మనం కూర్చున్నాం అనుకోండి, వెళ్ళిపోవాలి అలా వాక్యం ముందు నడవండి అని అంటే వెళ్ళదు, నడవనీయదనమాట. కాలు నేను బయటికి, చెయ్యి తీయదనమాట బయటికి తలుపు లేసి. ఎందుకంటే వాక్యం అనగానే అంత ఆసక్తి ఉండదు. అదే పెళ్ళి అంటే, ఫంక్షన్ అంటే, షాపింగ్ అంటే కాలు ఉరుకుడు కాదు, ఒకటి గుంజుకపోయినట్టు ఉంటుంది బయటికి కాళ్ళు పట్టుకొని. షాపింగ్ అన్నా, కొనుక్కోవడం అన్నా, బంగారం తీసుకోవడం అన్నా, ఇంకేమైనా కార్యక్రమాలు అంటే అస్సలు అదే అదే అంటారు కదా, అదే జాతరలలో నిప్పులు దొక్కేటోళ్ళు ఉంటారు, అలా ఉంటుంది పరిస్థితి. అదే దేవుని వాక్యం అంటే అవయవాలు కదలవంట.